హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అశ్విత్ ఇన్స్టిట్యూట్. సో మన ఆల్రెడీ ఏప్రిల్లో జరిగిన కరెంట్ అఫైర్స్లో ఒక రెండు అంశాల గురించి మనం చెప్పుకున్నాం. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి కావచ్చు, సోనూ సూద్ అనే పర్సన్ ఏ రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ ప్రచారకర్తగా నియమించబడ్డాడంటే పంజాబ్ అనే రాష్ట్రానికి సంబంధించి, దానికి సంబంధించి వచ్చే ఇంటర్లింకింగ్ పాయింట్స్ అని మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ మనం చెప్పుకునే కరెంట్ అఫైర్ ఏంటంటే, సో ఒడిశా రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని తగ్గిస్తానికి ఒక 14 రోజుల పాటు ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ ప్రోగ్రామ్ పేరేంటి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ ప్రోగ్రామ్ వస్తుంది, సో అనే అంశాల పరంగా వీటిని మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఒడిశా ముఖ్యమంత్రి పేరు నవీన్ పట్నాయక్. సో ఫస్ట్ మనం ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రజెంట్ సీఎం ఎవరు అని చూస్తే నవీన్ పట్నాయక్. సో నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి. ఒడిశా రాష్ట్రానికి చెందిన గవర్నర్ పేరు గణేషీ లాల్ అనే పేరు వస్తుంది. ఒడిశా రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏమొస్తుందంటే భువనేశ్వరం వస్తుందండి. సో మనకి ఒడిశా రాష్ట్రంలో కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని తగ్గిస్తానికి ఒక 14 రోజుల పాటు కంటిన్యూస్లీ ఆ రాష్ట్రంలో ఉండే ప్రతి పర్సన్, అది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు, ఎవరైనా కంపల్సరీ మాస్క్ను ధరించే తిరగాలనే ఉద్దేశంతో ఒక నూతన కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఆ నూతన కార్యక్రమం పేరే మాస్క్ అభియాన్ అనే కార్యక్రమం వస్తుందని క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. మాస్క్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ యొక్క ఉధృతిని తగ్గిస్తానికి ప్రవేశపెట్టడం జరిగిందంటే ఒడిశా. సో అటువంటి ఒడిశా రాష్ట్రానికి సీఎం ఎవరంటే నవీన్ పట్నాయక్, గవర్నర్ ఎవరంటే గణేషీ లాల్. ఈ మాస్క్ అభియాన్ అనే ప్రోగ్రాం అనేది మనకి 14 రోజుల పాటు నిర్వహించబడే ప్రోగ్రాం. అంటే ఏప్రిల్ 11వ తేదీన దీన్ని స్టార్ట్ చేశారు. సో ఏప్రిల్ 11 నుంచి దాదాపుగా ఏప్రిల్ 25వ తేదీ వరకు ఈ మాస్క్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని స్ట్రిక్ట్లీ ఒడిశా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగిందని. అంటే ఓపెన్ ఏరియాస్లో తిరిగే పర్సనాలిటీస్ మెయిన్గా మనకి బహిరంగ ప్రదేశాల్లో 2 వీలర్స్ మీద తిరిగేవాళ్ళు, 4 వీలర్స్ మీద తిరిగేవాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ మాస్క్ని ధరించే రాష్ట్రంలో సంచరించాలని ఈ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రవేశపెట్టిన ప్రోగ్రాం పేరే మాస్క్ అభియాన్. ఈ మాస్క్ అభియాన్లో భాగంగా ఎవరైతే మాస్కులు ధరించకుండా తిరుగుతారో వాళ్ళకి ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. ఆ ఫైన్స్ అనేవి ఏ విధంగా ఉంటున్నాయంటే 1000 రూపీస్ నుంచి 2000 రూపీస్ మధ్య ఫైన్స్ అనేది వెయ్యబోతున్నట్టు కూడా ప్రకటించడం జరిగిందని. సో మాస్క్ అభియాన్ అనే ప్రోగ్రాం ఏ రాష్ట్రానికి చెందిన కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించే ప్రోగ్రాం అంటే ఒడిశా. సో ఈ ఒడిశా రాష్ట్రానికి సంబంధించి మనం మరికొన్ని అంశాలు తీసుకుంటే 2020వ సంవత్సరానికి సంబంధించి దేశ్ కా మూడ్ సర్వే ప్రకారం 2020 సంవత్సరానికి సంబంధించి దేశ్ కా మూడ్ సర్వే ప్రకారం ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన పర్సన్ ఎవరంటే నవీన్ పట్నాయక్. అంటే 2020వ సంవత్సరానికి సంబంధించి బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే నవీన్ పట్నాయక్. ఏ అంశాలని చూసుకొని ఈయనకి ఈ స్టేటస్ ఇచ్చారంటే, కరోనా సమయంలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలను అధికంగా అమలు చేశాడో, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కరోనా ప్రభావాన్ని తగ్గించగలిగాడో
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే దేశ్ కా మూడ్ అనే సంస్థ బెస్ట్ సీఎం ఆఫ్ ఇండియాగా ప్రకటించడం జరిగిందండి. సో 2020 సంవత్సరానికి సంబంధించి దేశంలోనే బెస్ట్ సీఎం ఎవరంటే నవీన్ పట్నాయక్. ఇక్కడ నవీన్ పట్నాయక్ ఏ రాజకీయ పార్టీకి చెందినవాడంటే బీజేడీ అనే పార్టీకి చెందిన వ్యక్తి. బీజేడీ అనేది ఒడిశా స్టేట్ యొక్క ప్రాంతీయ పార్టీగా వస్తుందండి. సో బీజేడీ అంటే బిజు జనతా దళ్ అనేది వస్తుందండి. బీజేడీ అంటే బిజు జనతా దళ్, ఒక ప్రాంతీయ పార్టీ. ఆల్రెడీ మనకి దేశవ్యాప్తంగా ఉండే జాతీయ రాజకీయ పార్టీలు చెప్పాం, 8 మనకి జాతీయ రాజకీయ పార్టీలు వస్తాయి. సో ఈ బిజు జనతాదళ్ అనే పార్టీకి చెందిన పర్సనే నవీన్ పట్నాయక్. ఈ బిజు జనతాదళ్ అనే పార్టీని ఎప్పుడు స్థాపించారంటే 1997లో స్థాపించారు. ఈయన ఒడిశా రాష్ట్రానికి ఎన్నోసారి ముఖ్యమంత్రిగా అపాయింట్ అయ్యాడంటే 5వసారి మనం చెప్పచ్చు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 17వ లోక్సభ ఎన్నికల్లో ఈయన 5వసారి ముఖ్యమంత్రిగా నామినేట్ అవ్వడం జరిగిందని. ఇవే కాకుండా మనకి 2018వ సంవత్సరంలో మెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహించారంటే భారత్లోని భువనేశ్వర్ అనే ప్రదేశంలో, అంటే ఒడిశా రాష్ట్రంలో నిర్వహించారు. ఈ 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్ విజేత ఎవరంటే బెల్జియం అనే దేశం వస్తుంది. రన్నర్ ఎవరంటే నెదర్లాండ్స్ అనే దేశం వస్తుందని. సో క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించారంటే ఒడిశా రాష్ట్రంలో. విజేత బెల్జియం, రన్నర్ నెదర్లాండ్స్. మళ్ళీ 2023 మెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే భారత్లోని ఒడిశాలోనే. 2018 ఒడిశానే, 2023 ఒడిశానే. సో ఇది రీసెంట్ కరెంట్ అఫైర్గా మనం తీసుకోవచ్చు. సో హాకీ అంటున్నాం. హాకీ అనేది ఏ 2 దేశాల యొక్క జాతీయ క్రీడ అంటే భారతదేశంతో పాటు పాకిస్తాన్ యొక్క జాతీయ క్రీడ కూడా హాకీనే వస్తుందని. సో మనకి మెన్స్ హాకీ టీం కెప్టెన్ ఎవరు, ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ ఎవరు అనే పేర్లని ఒకసారి మనం చూద్దామండి. సో మెన్స్ హాకీ టీం కెప్టెన్, ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ పేర్లు కనుక తీసుకుంటే మనకి మెన్స్ హాకీ టీం కెప్టెన్గా ప్రజెంట్ ఉన్నది మన్ప్రీత్ సింగ్ అనే పర్సన్ వస్తాడండి. సో మన్ప్రీత్ సింగ్ అనే పర్సన్ మెన్స్ హాకీ టీం కెప్టెన్ ఆఫ్ ఇండియా. ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ ఆఫ్ ఇండియా రాణి రాంపాల్ అనే పేరు వస్తుందండి. రాణి రాంపాల్ అనే పర్సన్ ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్. మెన్స్ హాకీ టీం కెప్టెన్ మన్ప్రీత్ సింగ్. ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకోవచ్చు. ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే జీ నింగోబామ్ అనే పేరు వస్తుందండి. జీ నింగోబామ్ అనే పర్సన్ ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు. సో హాకీ అనేది ఏ 2 దేశాల యొక్క జాతీయ క్రీడ అంటే భారత్ మరియు పాకిస్తాన్ అనే దేశాలు చెప్పచ్చు. సో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అనే పేరు వస్తే ఆరిఫ్ అల్వీ అనే పర్సన్ అధ్యక్షుడు. ఇస్లామాబాద్ అనేది క్యాపిటల్, పాకిస్తానీ రూపీ అనేది కరెన్సీ. సో మనకి కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఎవరనే క్వశ్చన్ కనుక వేస్తే కిరణ్ రిజిజు అనే పేరు వస్తుందండి. కిరణ్ రిజిజు అనే పర్సన్ కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా తీసుకోవచ్చు. జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29. జాతీయ క్రీడారంగ విశ్వవిద్యాలయం అంటే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇంపాల్లో కలదు. ఇంపాల్ ఏ స్టేట్ క్యాపిటల్ అంటే మణిపూర్. నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు వస్తుందంటే మనకు ఆగస్టు 29 వస్తుందని. సో ఈ అంశాల పరంగా కూడా మనం ఒడిశా అనే రాష్ట్రాన్ని మనం ప్రస్తావన చేయవచ్చు. ఒడిశాని మరొక అంశంగా తీసుకుంటే ఇక్కడ
సుభాష్ చంద్రబోస్ యొక్క పేరు గురించి మనం చెప్పాలి. సుభాష్ చంద్రబోస్ అనే పర్సన్ మనకి ఫ్రీడమ్ ఫైటర్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి మనకి రీసెంట్గా జనవరిలో జరిగింది. సో జనవరి 23వ తేదీ అనేది సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి. అది ఎన్నో జయంతి, ఆ జయంతికి ఏ పేరు పెట్టారు, సుభాష్ చంద్రబోస్ ఏ రాష్ట్రంలో జన్మించాడంటే ఒడిశా రాష్ట్రంలో జన్మించాడు. సో ఆయన ఏ ప్రదేశంలో పుట్టాడు అనే అంశాల పరంగా ఒక అంశం మనం తీసుకోవచ్చు. సో సుభాష్ చంద్రబోస్ అనే పర్సన్ మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియాలో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. ఇటువంటి సుభాష్ చంద్రబోస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జన్మించాడంటే ఒడిస్సాలోని కటక్ అనే ప్రదేశంలో జన్మించడం జరిగిందండి. ఒడిస్సాలోని కటక్ అనే ప్రదేశంలో సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మస్థలంగా మనం చెప్పచ్చు. సో సుభాష్ చంద్రబోస్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే జయంతి ఎప్పుడు వస్తుందంటే మనకి జనవరి 23వ తేదీ వస్తుంది. సో రీసెంట్గా జరిగిన జయంతి ఎన్నోదంటే 125. ఈ 125వ జయంతికి సంబంధించి అంటే బర్త్ యానివర్సరీ, ఈ 125th బర్త్ యానివర్సరీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ నేమ్ పెట్టిందంటే పరాక్రమ దివాస్ అనే పేరు పెట్టడం జరిగిందండి. పరాక్రమ దివాస్ అనేది ఎవరి యొక్క జయంతి యొక్క పేరు అనే క్వశ్చన్ కనుక వేస్తే సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ పేరుతో ప్రకటించిందంటే పరాక్రమ దివాస్ అనే పేరుతో ప్రకటించింది. ఇది ఎన్నవ జయంతి అంటే 125వ జయంతి. సో సుభాష్ చంద్రబోస్ ఏ రాష్ట్రంలో పుట్టాడన్నా ఒడిస్సా రాష్ట్రమే వస్తుంది. ఆయనది రీసెంట్గా జరిగిన ఎన్నవ జయంతి అంటే 125. దానికి ఏ పేరు పెట్టారంటే పరాక్రమ దివాస్ అనే పేరు పెట్టారు. సుభాష్ చంద్రబోస్ ఈజ్ ఏ ఫౌండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ సంస్థని స్థాపించిన వ్యక్తి ఎవరంటే సుభాష్ చంద్రబోస్ పేరు వస్తుంది. సో మనకి ప్రస్తుత ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరనేది మనం చూద్దాం. ప్రస్తుత ఇండియన్ ఆర్మీ చీఫ్ పేరు కనుక తీసుకుంటే మనోజ్ ముకుంద్ నరవానే అనే పేరు మనకు రావడం జరుగుతుందండి. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే, ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్. సో ఇండియన్ ఆర్మీ ఫౌండర్గా మనం ఎవరి పేరు చెప్తామంటే సుభాష్ చంద్రబోస్ అనే పర్సన్ యొక్క పేరు మనం చెప్పచ్చు. అటువంటి ఇండియన్ ఆర్మీ ప్రజెంట్ చీఫ్ అన్న 27వ చీఫ్ అన్న మనోజ్ ముకుంద్ నరవానే వస్తాడు. సో మనకి ఇండియన్ ఆర్మీ డే కనుక తీసుకుంటే జనవరి 15వ తేదీ వస్తుందండి. సో మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు? రాజ్నాథ్ సింగ్ అనే పేరు వస్తుంది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి ఎవరంటే అజయ్ కుమార్ అనే పేరు మనకు వస్తుందండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ప్రస్తావించాం. మిలిటరీ సామ్రాజ్య దేశాల పరంగా భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 4వ స్థానం అని చెప్పాం. 4వ స్థానం మరో దానికి వస్తుంది ఏంటి? ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ మనీ అధికంగా కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 4వ స్థానం. ఇలాగా మనం ప్రస్తావన చేయొచ్చు. సో మనోజ్ ముకుంద్ నరవానే ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఎన్నో చీఫ్ అంటే 27th ఇండియన్ ఆర్మీ చీఫ్గా మనం చెప్పచ్చు. సో ఇండియన్ ఆర్మీ డే జనవరి 15వ తేదీ. సో ఒడిస్సా అనే రాష్ట్రానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన సమాచారం. సో ఒడిస్సాకి నవీన్ పట్నాయక్ ఎన్నోసారి సీఎం అంటే 5వసారి. ఆయన యొక్క రాజకీయ పార్టీ ఏదంటే బీజేడీ, బిజు జనతాదళ్. ఎప్పుడు స్థాపించారంటే 1997. సో 2018 కావచ్చు, 2023 కావచ్చు, మెన్స్ హాకీ వరల్డ్ కప్ని భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించారు, ఏ రాష్ట్రంలో నిర్వహించబోతున్నారు అనే క్వశ్చన్ కనుక వేస్తే ఒడిస్సా అనే రాష్ట్రం అని చెప్పచ్చు. సో 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్ విన్నర్ ఎవరంటే బెల్జియం, రన్నర్ ఎవరంటే నెదర్లాండ్స్ అనే దేశాన్ని మనం చెప్పచ్చు. ఆల్ ఇండియా హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే
జీ నుంగోబామ్. మెన్స్ హాకీ టీం కెప్టెన్ ఎవరంటే మన్ప్రీత్ సింగ్. ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ ఎవరంటే రాణి రాంపాల్. హాకీ ఏ రెండు దేశాల యొక్క జాతీయ క్రీడ అంటే భారత్ మరియు పాకిస్తాన్. ప్రస్తుత కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఎవరంటే కిరణ్ రిజిజు అనే పేరు మనకి రావడం జరుగుతుందని. సి అంశాలతో పాటు సుభాష్ చంద్రబోస్ ఏ రాష్ట్రంలో జన్మించడం జరిగిందంటే ఒడిశా అనే రాష్ట్రం అని ప్రస్తావించాం. సో ఎక్కడంటే కటక్. కటక్లోనే మనకి కేంద్ర వరి పరిశోధనా సంస్థ కూడా వస్తుందని. సో దేశంలో కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఉన్న ప్రదేశమన్నా కటక్కే వస్తుంది. సుభాష్ చంద్రబోస్ జన్మించిన ప్రదేశమన్నా కటక్ అనేదే వస్తుందండి. సో కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఒడిస్సాలోని కటక్ అనే ప్రదేశంలో కలదండి. సో ఈ విధంగా వీటి పరంగా మనం తీసుకోవచ్చు. సో 2018 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఎక్కడ నిర్వహించారంటే లండన్లో నిర్వహించారు. విన్నర్ ఎవరంటే నెదర్లాండ్స్, రన్నర్ ఎవరంటే ఐర్లాండ్. సో 2022 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే రెండు దేశాలు, స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ అనే దేశాలు వస్తాయి. సో 2022 ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ని ఏ దేశాల్లో నిర్వహిస్తున్నారనే క్వశ్చన్ వేస్తే మనకి రెండు దేశాలు వస్తాయి, స్పెయిన్ మరియు నెదర్లాండ్స్ అనే రెండు దేశాల్లో ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ని నిర్వహిస్తున్నట్టు మనకి ప్రకటించడం జరిగిందండి. సో ఈ అంశాల పరంగా వీటిని మనం తీసుకోవచ్చు. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరనేది మనకి ఈ సందర్భంలో తెలియాలి. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే నరేంద్ర బాట్రా అనే పేరు వస్తుందండి. నరేంద్ర బాట్రా ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్రెసిడెంట్. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లోని లుసానే అనే ప్రదేశం రావడం జరుగుతుందండి. స్విట్జర్లాండ్లోని లుసానే అనే ప్రదేశం ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్గా మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఒడిశా రాష్ట్రానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశాలు: 1 మాస్క్ అభియాన్ గురించి చెప్పాం. 2 దేశ్ కా మూడ్ సర్వేలో భాగంగా బెస్ట్ సీఎంస్ ర్యాంక్స్ అనేవి చూసాం. 3 హాకీ వరల్డ్ కప్ గురించి మనం ప్రస్తావించాం. 4 సుభాష్ చంద్రబోస్ గురించి మనం ప్రస్తావించాం. సో దేశంలో 2020వ సంవత్సరానికి సంబంధించి బెస్ట్ సీఎంగా ఎవరిని ప్రకటించారంటే నవీన్ పట్నాయక్ని ప్రకటించడం జరిగింది. సో ఈయన తరువాత బెస్ట్ సీఎంస్లో సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్ ఎవరంటే ఢిల్లీ సీఎం వస్తాడు, అరవింద్ కేజ్రీవాల్. బెస్ట్ సీఎంస్లో సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. సో ఆల్రెడీ మీకు ఏ అంశాలను తీసుకొని వీళ్ళకి ర్యాంక్స్ ఇచ్చారో మనం చెప్పాం. కరోనా సమయంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలను అధికంగా అమలు చేశాడో, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే కరోనా ప్రభావాన్ని తగ్గించాడో ఆ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులనే బెస్ట్ సీఎంస్ ఆఫ్ ఇండియాగా మనకు ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారంటే దేశ్ కా మూడ్. సో సెకండ్ ప్లేస్లో నవీన్ పట్నాయక్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్. ఆల్రెడీ మనం అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్పాం. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించింది 2006వ సంవత్సరం అని చెప్పాం. సో బెస్ట్ సీఎంస్ ఆఫ్ ఇండియాలో థర్డ్ ప్లేస్లో ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ ఏదంటే వైఎస్ఆర్సిపి. వైఎస్ఆర్సిపి పార్టీని ఫామ్ చేసింది 2011. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా వైఎస్ఆర్సిపి అనే పార్టీ వస్తుందండి. సో దేశంలో బెస్ట్ సీఎంస్లో టాప్ 3లో వీళ్ళు ఉంటే లీస్ట్ ప్లేస్లో ఉన్న సీఎం ఎవరంటే ఆయన రాజీనామా చేయడం జరిగిందండి. సో ఆయన పేరు ఏంటంటే త్రివేందర్ సింగ్ రావత్. త్రివేందర్ సింగ్ రావత్ బెస్ట్ సీఎంస్లో చివరి స్థానంలో ఉన్న వ్యక్తి. త్రివేందర్ సింగ్ రావత్ ఏ స్టేట్కి సంబంధించి ఫార్మర్ సీఎం అంటే ఉత్తరాఖండ్ స్టేట్కి చెందిన ఫార్మర్ సీఎం.
ప్రజెంట్ ఉత్తరాఖండ్ స్టేట్ యొక్క న్యూ సీఎం ఎవరంటే తిరాద్ సింగ్ రావత్. ఆల్రెడీ మనకు అంశం రావడం జరిగింది, చూసుకోండి అక్కడ. సో ఇది మనం ఒడిస్సా స్టేట్కి సంబంధించి వచ్చే ఇంటర్లింకింగ్ పాయింట్స్గా వీటిని మనం తీసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్, రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్లో మరొక కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే, ఆల్రెడీ మనం రష్యా గురించి మనం ప్రస్తావించాం. సో ప్రపంచంలో అటు హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, కరోనా వ్యాక్సిన్ రిలీజ్ చేసిన మొట్టమొదటి దేశం రష్యా. స్ముత్నిక్ అనే వ్యాక్సిన్, కార్నివాక్ కౌ అనే వ్యాక్సిన్ మనకి వస్తాయని మనం చెప్పాం. ప్రపంచంలో అతి ఎక్కువ విస్తీర్ణం ఉన్న దేశం ఏదంటే రష్యా అనే చెప్పాం. సో వీటి పరంగా ఏ సంవత్సరం వరకు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడిగా ఉంటాడంటే 2036 సంవత్సరం వరకు అని చెప్పాం. ప్రపంచంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏదన్నా రష్యానే. 1957 స్ముత్నిక్ అనే ఉపగ్రహం పేరు వస్తుంది. సో ఈ విధంగా వీటి గురించి ఆల్రెడీ మనం చెప్పాం కాబట్టి రష్యా గురించి మరికొన్ని అంశాలు చూద్దాం. ఏంటా మరికొన్ని అంశాలంటే, సో వ్లాదిమిర్ పుతిన్ ప్రజెంట్ రష్యా కంట్రీ ప్రెసిడెంట్. సో రష్యా అనే దేశానికి సంబంధించి క్యాపిటల్ కనుక తీసుకుంటే మాస్కో. రష్యా అనే దేశానికి సంబంధించి కరెన్సీ ఏమొస్తుందంటే రూబెల్. రష్యా దేశం యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రం పేరు రాస్కోస్మస్ అనే పేరు వస్తుందండి. సో రాస్కోస్మస్ అనేది ఏ దేశం యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రం అంటే రష్యా. ఈ రాస్కోమస్ అనే సంస్థని ఎప్పుడు స్థాపించారో తెలియాలి, హెడ్ క్వార్టర్ ఎక్కడొస్తుందో తెలియాలి. ఈ రాస్కోస్మస్ అనే సంస్థ యొక్క ప్రజెంట్ హెడ్ ఎవరంటే దిమిత్రి రొగోజిన్ అనే పేరు మనకి రావడం జరుగుతుందండి. దిమిత్రి రొగోజిన్. సో ప్రపంచంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిందన్న వీళ్ళే. ప్రపంచంలో అంతరిక్షంలోకి హ్యూమన్ బీయింగ్ని ప్రవేశపెట్టిన దేశం అదన్న రష్యా. సో మనకి 1961 ఏప్రిల్ 12వ తేదీన రష్యా మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి ఒక హ్యూమన్ బీయింగ్ని, ఒక వ్యక్తిని పంపడం జరిగింది. ఆయన పేరే యూరీ గగారిన్ అనే పేరు వస్తుందండి. సో యూరీ గగారిన్ ఏ దేశానికి చెందిన ఆస్ట్రోనట్ అంటే రష్యా దేశానికి చెందిన ఆస్ట్రోనట్. సో యూరీ గగారిన్ అంతరిక్ష పరిశోధన లేదా అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందనే క్వశ్చన్ కనుక అడిగితే మనకి దాదాపుగా 60 సంవత్సరాలు పూర్తయిందనే అంశం మనం చెప్పచ్చు. సో ఏప్రిల్ 12వ తేదీనే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ డేగా మనకి ఐక్యరాజ్య సమితి అనే సంస్థ కూడా ప్రకటించడం జరిగిందండి. సో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరంటే యాంటోనియో గుటెరస్ అనే పేరు చెప్పచ్చు. సో ఈ విధంగా ప్రపంచంలో అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది వాళ్ళే. ప్రపంచంలో అంతరిక్షంలోకి హ్యూమన్ బీయింగ్ని ప్రవేశపెట్టిన దేశం ఏదన్నా రష్యానే. ఆ పర్సన్ పేరే యూరీ గగారిన్. యూరీ గగారిన్ ఏ దేశానికి చెందిన ఆస్ట్రోనట్ అంటే రష్యా. సో రష్యా దేశానికి చెందిన స్పేస్ స్టేషన్ పేరు. సో ఇది రష్యా దేశానికి సంబంధించి మనం చెప్తున్నాం. ఇక్కడ భారత్కి సంబంధించి వచ్చే స్పేస్ స్టేషన్ ఏంటి? భారత్కి సంబంధించి వచ్చే స్పేస్ స్టేషన్ ఇస్రో. ఇస్రో అంటే ఏమొస్తుంది మన అందరికీ తెలుసుగా, చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఇస్రో అనే సంస్థని ఎప్పుడు స్థాపించారనేది మనకి తెలియాలి. ఇస్రో అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ వస్తుందో తెలియాలి. ఇస్రో అనే సంస్థ యొక్క ప్రెజెంట్ చైర్మన్ ఎవరో మనకు తెలియాలి. కె శివన్ అనే పర్సన్ ఇస్రో అనే సంస్థకి సంబంధించి ప్రజెంట్ చైర్మన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్గా మనం తీసుకోవచ్చు. సో రష్యాకి భారత్కి మనకి 2వ ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఉన్న అంశంగా, అంటే మనకి ఆల్మోస్ట్ భారత్కి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి భారత్కి అతి ఎక్కువ స్నేహ సంబంధం కలిగిన దేశం ఏదంటే రష్యానే. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1971 ఆ సమయాల్లో
మనకి పాకిస్తాన్కి ఇండో పాక్ వార్ అనేది జరిగినప్పుడు మనకి ఎక్కువ సపోర్ట్ చేసిన దేశం ఏదంటే రష్యానే చెప్పచ్చు. అంటే రష్యా అనేది మనకి మిలిటరీ సామర్థ్య పరంగా యుద్ధ క్షిపణులు మనకు అందించడం జరుగుతుంది. అగ్ని, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు అనేవి మనం ఏ దేశం నుంచి తీసుకుంటామంటే రష్యా నుంచి తీసుకుంటాం. రష్యాకి సంబంధించి మరో కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే 2020 12వ బ్రిక్స్ యొక్క సమిట్ అంటే 2020 12th బ్రిక్స్ సమిట్ యొక్క వెన్యూ ఏదంటే రష్యానే. సో రష్యాలోని ఏ ప్రదేశంలో జరిగింది, ఆ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి, బ్రిక్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరనే చూద్దాం. సో 2020 12వ బ్రిక్స్ సమ్మిట్ యొక్క వెన్యూ కనుక తీసుకుంటే రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ అనే ప్రదేశం వస్తుందని. సెయింట్ పీటర్స్బర్గ్ అనేది రష్యాలో వచ్చే ఒక ప్రదేశం పేరు. సో ఈ ప్రదేశంలోనే 12వ బ్రిక్స్ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని. ఈ 12వ బ్రిక్స్ సమావేశం యొక్క థీమ్ అనేది మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఆ థీమ్ ఏంటో చూద్దాం. థీమ్ అన్నా నినాదం అన్నా ఒకటే, చాలా ఇంపార్టెంట్ అండి. స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ, స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్. అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్గా మనం చెప్పచ్చు. స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్. సో 2020 12th బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ అనేది మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాభాలో దాదాపుగా 45% జనాభా ఈ 5 దేశాల్లోనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే వృద్ధి రేటులో దాదాపుగా 25% వృద్ధి రేటు అనేది ఈ 5 దేశాలదే వస్తుందండి. అసలు బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ కూటమి పేరే బ్రిక్స్. సో అటువంటి బ్రిక్స్ యొక్క సమ్మిట్స్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారు. సో 2020లో ఎన్నో బ్రిక్స్ సమ్మిట్ జరిగిందంటే 12వది. ఆ 12th బ్రిక్స్ సమ్మిట్ అనేది రష్యాలో ఎక్కడ కండక్ట్ చేశారంటే సెయింట్ పీటర్స్బర్గ్. ఆ 12th బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ ఏమొస్తుందంటే స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్ అనేది మనకి రావడం జరుగుతుందండి. సో బ్రిక్స్ యొక్క ప్రెసెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే బ్రిక్స్ ప్రెసెంట్ ప్రెసిడెంట్ మార్కస్ ట్రైజో అనే పేరు వస్తుందండి. సో ఇక్కడ మార్కస్ ట్రైజో అనే పర్సన్ బ్రిక్స్ యొక్క సెకండ్ ప్రెసిడెంట్గా చెప్పచ్చు. ఏ దేశానికి చెందినవాడంటే బ్రెజిల్. బ్రిక్స్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరంటే కేవీ కామత్. సో కేవీ కామత్ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్రిక్స్. ఏ దేశం అంటే భారతదేశానికి చెందిన వ్యక్తి కేవీ కామత్. సో ఈ విధంగా వీటి పరంగా మనం తీసుకోవచ్చు. సో బ్రిక్స్ అనే సంస్థ ఎప్పుడు స్థాపించబడిందంటే 2010. బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్ చైనాలోని షాంఘై అనే ప్రదేశం వస్తుందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ కూటమి పేరే బ్రిక్స్. సో అటువంటి బ్రిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. బ్రిక్స్ అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారనే చూద్దాం. అంటే ఫౌండర్ ఆఫ్ బ్రిక్స్ టర్మ్ ఎవరంటే జిమ్ ఓ నిల్ అనే పేరు వస్తుందండి. జిమ్ ఓ నిల్ అనే పర్సన్ ఫౌండర్ ఆఫ్ ది బ్రిక్స్ టర్మ్. ఈయన యూకే దేశానికి చెందిన ఒక ఎకనామిస్ట్ అయిన ఒక వ్యాపారవేత్తగా చెప్పచ్చు. సో ఈ విధంగా రష్యాకి సంబంధించి ఈ అంశాల పరంగా మనం తీసుకోవచ్చు. సో రష్యాకి చెందిన వ్లాదిమిర్ పుతిన్ ఏ ఇయర్ వరకు రష్యా అధ్యక్షుడిగా ఉంటాడంటే 2036 వరకు ఈయనే అధ్యక్షుడిగా ఉంటాడు. అంటే 2036కి ఈయనకి ఎన్ని సంవత్సరాలు వస్తాయంటే దాదాపుగా 83 సంవత్సరాలు వస్తాయని. సో 83 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈయన బ్రతికి ఉంటే కనుక
జీవితకాల అధ్యక్షుడిగా కూడా అపాయింట్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో ఆ విధంగా ఆ దేశంలోని ప్రజలు ఈయన మీద ఉన్న నమ్మకంతో ఈయనకి అవకాశం అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఈయన ఏ పార్టీకి చెందినవాడంటే యునైటెడ్ రష్యా సోవియట్ యూనియన్కి సంబంధించి వచ్చే రాజకీయ పార్టీగా మనం చెప్పచ్చు. సో అటువంటి రష్యాతో భారత్కున్న బలమైన సంబంధం ఏంటంటే యుద్ధ క్షిపణులను మనకి తయారు చేసి ఇస్తాడు. మెయిన్గా బ్రహ్మోస్ లాంటి వాటిని మనం వాడి దగ్గరే మనం కొనుగోలు చేయడం జరుగుతుందండి. ఈ అంశాల పరంగా మనం తీసుకోవచ్చు. భారత్ నుండి రష్యా దేశానికి రాయబారి ఎవరంటే బి వెంకటేష్ శర్మ అనే పేరు వస్తుందండి. సో బి వెంకటేష్ శర్మ అనే పర్సన్ భారత్ నుండి ఏ దేశానికి రాయబారి అంటే రష్యా. ఇండియన్ అంబాసిడర్ టు రష్యా ఎవరంటే బి వెంకటేష్ శర్మ. సో ఇస్రో చైర్మన్ పేరు మనకు తెలియాలి, కేశవన్. అంటే భారత్కి సంబంధించి వచ్చే అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏదంటే ఇస్రో. సో ఈ విధంగా వీటి పరంగా మనం తీసుకోవచ్చు. సో స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ, ఇన్నోవేటివ్ గ్రోత్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ, ఇన్నోవేటివ్ గ్రోత్ అనేది మనకి బ్రిక్స్ యొక్క థీమ్ అండి. రీసెంట్గా ఎన్నో బ్రిక్స్ సమ్మిట్ జరిగిందంటే 12th. సో ఇక్కడ ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ అనేది ఎప్పుడు జరిగిందనే క్వశ్చన్ వేస్తే ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ అనేది 2009లో జరిగింది. రష్యాలోని యుకాటెరిన్బర్గ్ అనే ప్రదేశంలో నిర్వహించడం జరిగిందండి. రష్యాలోని యుకాటెరిన్బర్గ్ అనే ప్రదేశంలోనే ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. రీసెంట్గా జరిగిన బ్రిక్స్ సమ్మిట్ ఎన్నో ఉంటే 12వది. దానికి సంబంధించి వచ్చే థీమ్ ఉండదు. క్లియర్. నెక్స్ట్, సో మనకి రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ కరెంట్ అఫైర్ రఫేల్. సో రఫేల్ అనేది కూడా మనకి రీసెంట్గా వార్తల్లో నిలుస్తున్న అంశాల్లో అతి ముఖ్యమైన అంశం. ఈ రఫేల్ అనే ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం దేంట్లో ఉపయోగిస్తామంటే మెయిన్గా రక్షణ రంగానికి చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనం ఉపయోగించడం జరుగుతుందని. సో ఈ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి భారత్ ఏ దేశం దగ్గర కొనుగోలు చేస్తుందంటే ఫ్రాన్స్ అనే దేశం దగ్గర కొనుగోలు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే భారత్కి ఫ్రాన్స్కి ఈ అగ్రిమెంట్ అనేది ఏ ఇయర్లో జరిగింది, ఎన్ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం కొంటున్నాం, ఎంత బడ్జెట్ కేటాయించాం, ఇప్పటి వరకు మనకి ఎన్ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి, ఇంకా రావాల్సినవన్నీ అనే అంశాల పరంగా మనం ఒకసారి డిస్కస్ చేద్దామని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలను లేదా రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ను మనం ముఖ్యంగా రక్షణ రంగంలో ఉపయోగిస్తాం. సో మనకి సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్ అనే పేరు వస్తుంది. డిఫెన్స్ సెక్రటరీ ఎవరంటే అజయ్ కుమార్ అనే పేరు వస్తుందండి. సో ఫస్ట్ మనం డిఫెన్స్ సంబంధించి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఈ 3 సంస్థలకి ప్రజెంట్ యొక్క చీఫ్స్ ఎవరో చూద్దాం. ఆల్రెడీ మనం ఇండియన్ ఆర్మీ చెప్పాం కదండి, మనోజ్ ముకుంద్ నరవా అనే పేరు వస్తుందండి. ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ పేరు కనుక తీసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రజెంట్ చీఫ్. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రజెంట్ చీఫ్గా మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేది October 8 వస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రజెంట్ చీఫ్ సో మనకి బిరేందర్ సింగ్ ధనోవా అనే పేరు, రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, స్మాల్ కరెక్షన్. ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ ఎవరంటే ఆర్కే సింగ్ భదౌరియా. ఆర్కే సింగ్ భదౌరియా ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్గా మనం తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇండియన్ నేవీ చీఫ్ ఎవరంటే కరంబీర్ సింగ్ అనే పేరు వస్తుందండి. కరంబీర్ సింగ్ అనే పర్సన్ ప్రజెంట్ ఇండియన్ నేవీ చీఫ్. సో ఇండియన్ నేవీ చీఫ్ ఎవరంటే కరంబీర్ సింగ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరంటే ఆర్కే సింగ్ భదౌరియా. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నరవానే. ఎందుకు వీళ్ళ పేర్లు ఫస్ట్ మనం చెప్పామంటే రక్షణ రంగానికి సంబంధించి మనకి యుద్ధ విమానాలన్నీ వస్తాయి కాబట్టి వాటి పేర్లు మనకు తెలియాలి. సో ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే భారత్కి ఫ్రాన్స్కి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద అగ్రిమెంట్ అనేది ఎప్పుడు జరిగిందనే చూద్దాం. సో భారత్కి ఫ్రాన్స్కి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద ఒప్పందం జరిగింది 2015లో జరిగింది. సో 2015లో
భారత ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీనే. మరి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరు? క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. 2015లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఫ్రాన్కోయిస్ హోలాండే. ఫ్రాన్కోయిస్ హోలాండే 2015 సంవత్సరంలో ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్. ప్రజెంట్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరు అని క్వశ్చన్ వేస్తే ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పేరు వస్తుందండి. ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అనే పర్సన్ ప్రజెంట్ ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ అయితే 2015లో ఫ్రాన్కోయిస్ హోలాండే. ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్, కరెన్సీ యూరో. సో 2015 సంవత్సరంలో భారత్కి ఫ్రాన్స్కి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద అగ్రిమెంట్ జరిగింది. ఇది ఫస్ట్. సో ఎన్ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఫ్రాన్స్ అనే దేశం దగ్గర కొనుగోలు చేస్తామంటే, ఎన్ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని భారత్ పర్చేజ్ చేస్తుందంటే 36. ఈ 36 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎంత బడ్జెట్తో మనం పర్చేజ్ చేస్తామంటే అప్రాక్సిమేట్లీ 60,000 crore రూపీస్. ఈ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి టార్గెటింగ్ ఇయర్గా ఏ ఇయర్ని రెండు దేశాలు అనౌన్స్ చేసినాయి అంటే 2023. ప్రజెంట్ మనకి ఎన్ని రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రావడం జరిగిందంటే 11 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనకి రావడం జరిగింది. 11 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి 11 ఏంటండి మనకు ఆల్మోస్ట్ లేదంటే 14 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి ఇప్పటి వరకు రావడం జరిగింది. 14 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనకు వచ్చినాయి. సో మనకి ఫస్ట్ రీసెంట్గా 3 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి 2021 మార్చ్ 21న మనకి రావడం జరిగిందని. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనకి 5 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి వచ్చినాయి. ఏ డేట్ వచ్చినాయి అంటే జూలై 29, 2020లో మనకి రావడం జరిగిందని. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ జూలై 29, 2020. ఎన్ని వచ్చినాయి అంటే 5 వచ్చినాయి. సెకండ్ స్టేజ్లో 3 వచ్చినాయి, నెక్స్ట్ స్టేజ్లో 3 వచ్చినాయి, నెక్స్ట్ స్టేజ్లో 3 రావడం జరిగిందని. మొత్తం మనకి 14 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి. ఇంకా మనకి బ్యాలెన్స్ అనేది 22 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ 22 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి ఏ ఇయర్ కల్లా పూర్తిగా రానున్నాయంటే 2023. సో ఈ విధంగా ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఫస్ట్ స్టేజ్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి ఏ తేదీలో వచ్చినాయి అనే క్వశ్చన్ కనుక వేస్తే జూలై 29, 2020. రీసెంట్గా మనకి 3 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఏ డేట్న రావడం జరిగిందనే క్వశ్చన్ కనుక వేస్తే 2021 మార్చ్ 21. సో ఇది రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్లో భాగంగా మనం తీసుకునే ముఖ్యమైన అంశం. సో మనకి ఫ్రాన్స్కి 2015లోనే ఈ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద అగ్రిమెంట్ జరిగితే సడన్గా ఎందుకు మనం ఇంత ప్రియారిటీ ఇస్తున్నాం రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి. మన యొక్క నైబరింగ్ కంట్రీస్గా భావించే చైనా కావచ్చు, అది పాకిస్తాన్ కావచ్చు, సరిహద్దు సమస్యల పరంగా భారత్ ఏ దేశాలతో అధికంగా సమస్యలు ఎదుర్కొంటుందంటే చైనా, పాకిస్తాన్. అటువంటి దేశాల నుంచి భద్రతా అంశాల పరంగా మనం అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశాల నుంచి మనం రక్షించుకోవాలన్నా కంపల్సరీ మనకి యుద్ధ సామాగ్రి అనేది అభివృద్ధి చెందాలి. అంటే రక్షణ రంగం అనేది అభివృద్ధి చెందాలి. ఆ రక్షణ రంగం యొక్క అభివృద్ధి అంశాల్లో భాగంగానే ఈ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ఉన్న పలంగా భారత్ అనేది పట్టుబట్టి ఫ్రాన్స్ అనే దేశం నుంచి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం కొనుగోలు చేయడం జరుగుతుందని. సో దీని పరంగా కొన్ని అంశాలు కనుక తీసుకుంటే భారత్కి పాకిస్తాన్కి జరిగిన సరిహద్దు సంఘటనల గురించి, భారత్కి చైనాకి జరిగిన సరిహద్దు సంఘటనల గురించి మనం చూద్దాం. సో రీసెంట్గా కరోనా సమయంలో భారత్కి చైనాకి జరిగిన సరిహద్దు సంఘటన ఏంటి? గాల్వాన్ ఇన్సిడెంట్. సో గాల్వాన్ ఇన్సిడెంట్ అన్నా, గాల్వాన్ సంఘటన అన్నా ఒకటే. సో ఈ గాల్వాన్ సంఘటన భారత్కి చైనాకి ఎప్పుడు జరిగింది అనే క్వశ్చన్ కనుక వేస్తే 2020 జూన్ 15. ఈ గాల్వాన్ సంఘటనలో చైనా దేశానికి చెందిన సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించి భారత సైన్యాన్ని చంపేయడం జరిగింది. ఈ సంఘటనలోనే తెలంగాణ స్టేట్కి చెందిన ఇండియన్ ఆర్మీ కల్నల్గా పేరు పొందిన సంతోష్ బాబు మరణించాడు. సంతోష్ బాబుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు ఏంటంటే రీసెంట్గా మహావీర్ చక్ర అనే అవార్డు ఇచ్చింది.
సో ఈయనకి కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర అవార్డు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే సంతోష్ బాబు యొక్క కుటుంబానికి ఆర్థికంగా 5 కోట్ల రూపాయలు ఇస్తూ తన భార్యకి సంతోషి అనే పర్సన్కి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కూడా ఇచ్చాడండి. సో భారత్కి చైనాకి జరిగిన సరిహద్దు అంశాల్లో భాగంగా రీసెంట్ అంశం ఏంటంటే గాల్వాన్ సంఘటన. గాల్వాన్ సంఘటన జరిగిన తరువాతే మనం చైనాని ఆర్థికంగా దెబ్బతీయడానికి చైనా దేశానికి చెందిన యాప్స్ని మనం బ్యాన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఎన్ని యాప్స్ని భారత్ బ్యాన్ చేస్తుందంటే 200+ యాప్స్ని, 200+ చైనా యాప్స్ని భారత్ అనేది బ్యాన్ చేస్తుంది. ఈ యాప్స్ యొక్క బ్యానింగ్ ప్రాసెస్ అనేది ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బేస్ చేసుకొని భారత్ బ్యాన్ చేస్తుందంటే ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A, ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A అనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని బేస్ చేసుకుని భారత్ చైనా దేశానికి చెందిన ఆల్మోస్ట్ 200+ యాప్స్ని బ్యాన్ చేసింది. సో వీటిలో మెయిన్గా ప్రమాదకరమైన యాప్స్గా వేటిని గుర్తించిందంటే పబ్జీని, టిక్టాక్ అనే యాప్స్ని ప్రమాదకరమైన యాప్స్గా, భారతదేశం యొక్క భద్రత అంశాలకి సంబంధించి చాలా భయంకరమైన అంశాల్లో భాగంగా భారత్కి నష్టాలు చేకూర్చే అంశాల్లో ఉన్నాయని ఉద్దేశంతో పబ్జీ, టిక్టాక్తో పాటు ఆల్మోస్ట్ 200+ యాప్స్ని బ్యాన్ చేశారు. సో భారత్కి చైనాకి వచ్చే సరిహద్దు రేఖలు ఏంటంటే మనకి 2 వస్తాయి మెయిన్గా. మెక్మోహన్ లైన్ అనేది ఒకటి వస్తుంది, మెక్మోహన్ లైన్, మరియు ఎల్ఓఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. మెక్మోహన్ లైన్ అన్నా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అన్నా భారత్కి చైనాకి వచ్చే సరిహద్దు రేఖలుగా చెప్తారు. సో చైనా క్యాపిటల్ ఏంటి ఇక్కడ? బీజింగ్ అనేది వస్తుంది. చైనా క్యాపిటల్ బీజింగ్. చైనా దేశం యొక్క కరెన్సీ రెన్మిన్బి. చైనా దేశం యొక్క కరెన్సీ ఏమొస్తుందంటే రెన్మిన్బి వస్తుంది. చైనా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే లేదా ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే జీ జిన్పింగ్. సో జీ జిన్పింగ్ అనే పర్సన్ ఏ దేశానికి చెందిన అధ్యక్షుడన్నా, ఏ దేశానికి చెందిన లైఫ్ టైం ప్రెసిడెంట్ అన్నా చైనా. ఈ విధంగా ఈ అంశాల పరంగా మనం తీసుకోవచ్చు. సో గాల్వాన్ సంఘటన లాంటివి, పుల్వామా ఇన్సిడెంట్ లాంటివి, ఉరి ఇన్సిడెంట్ లాంటివి మనకి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి భారత్ తీసుకుంటున్న ప్రముఖమైన అంశంగా మనం తీసుకోవచ్చు. భద్రత అంశాల పరంగా, సెక్యూరిటీ రిలేషన్స్ పరంగా ఇండియా అనేది డెవలప్మెంట్ అవ్వడానికి వచ్చే అంశాల్లో రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది మెయిన్ అంశం. సో చైనాకి సంబంధించి అంశం చెప్పాం. సో భారత్కి పాకిస్తాన్కి ఉన్న ఇన్సిడెంట్స్ గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తావిద్దాం. ఒక పాయింట్అవుట్ చేస్తే భారత్కి పాకిస్తాన్కి ఉండే బౌండరీ ఇష్యూస్లో మనకి రీసెంట్గా జరిగిన ఇష్యూస్ పరంగా తీసుకుంటే పుల్వామా ఇన్సిడెంట్ అనేది చూద్దాం. సో పుల్వామా ఇన్సిడెంట్ అనేది ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే భారత్ మరియు పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ దేశానికి చెందిన టెర్రరిస్టులు భారత్కి చెందిన సోల్జర్స్ని చంపేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ చెందిన ఆల్మోస్ట్ 40+ సోల్జర్స్ని పాకిస్తాన్ దేశానికి చెందిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చంపేయడం జరిగింది. ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేరు ఏంటంటే జైషే మహ్మద్. సో జైషే మహ్మద్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏ దేశానికి చెందిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే పాకిస్తాన్. సో ఈ పాకిస్తాన్ దేశానికి చెందిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషనే ఈ పుల్వామా ఇన్సిడెంట్ అనేది చేస్తుందండి. సో పుల్వామా ఇన్సిడెంట్ అనేది భారత్కి పాకిస్తాన్కి మధ్య ఎప్పుడు వస్తుందంటే 2019 ఫిబ్రవరి 14, అంటే 2019 ఫిబ్రవరి 14వ తేదీన పాకిస్తాన్ దేశానికి చెందిన జైషే మహ్మద్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ భారత సైనికుల్ని, సిఆర్పిఎఫ్ యొక్క సోల్జర్స్ని ఎప్పుడు చంపిందంటే 2019 ఫిబ్రవరి 14. సో భారత్ ఎప్పుడు అటాక్ చేసిందంటే పుల్వామా సర్జికల్ స్ట్రైక్ యొక్క డేట్ కనుక తీసుకుంటే 2019 ఫిబ్రవరి 26. సో భారత్ అటాక్ చేసింది 26, ఫస్ట్ అటాక్ చేసింది మాత్రం పాకిస్తానే. సో పుల్వామా సర్జికల్ స్ట్రైక్ యొక్క డేట్ అండి. సో పుల్వామా కంటే ముందు పుల్వామాలో
ఏ సోల్జర్స్ ఎక్కువగా చనిపోయారంటే సిఆర్పిఎఫ్ చెందిన సోల్జర్సే మనకి చనిపోవడం జరిగింది 40+. సిఆర్పిఎఫ్ అంటే ఏమొస్తుంది? సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. సిఆర్పిఎఫ్ ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ పేరు కుల్దీప్ సింగ్ అనే పేరు వస్తుందని. కుల్దీప్ సింగ్ అనే పర్సన్ని ప్రజెంట్ సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా మనం తీసుకోవచ్చు. సిఆర్పిఎఫ్ని ఫామ్ చేసింది 1939లో ఫామ్ చేస్తే హెడ్ క్వార్టర్ ఢిల్లీ. సిఆర్పిఎఫ్ బ్రాండ్ అంబాసిడర్ అంటే పివి సింధు అనే పేరు మనకి రావడం జరుగుతుందండి. సో భారత్కి పాకిస్తాన్కి జరిగిన బౌండరీ ఇష్యూస్లో రీసెంట్ ఇష్యూగా మనం తీసుకోవచ్చు. సో ఇటువంటి అంశాలు మనకి రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికే భారత్ అనేది రక్షణ రంగ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో డిసిషన్స్లో మెయిన్ డిసిషన్. ఆల్రెడీ మనకి పాకిస్తాన్కి ఉరి అనే ఇన్సిడెంట్ కూడా జరిగిందండి. ఎప్పుడు 2016లో జరిగింది. ఉరి అనే ఇన్సిడెంట్ అనేది కూడా భారత్కి పాకిస్తాన్కి జరిగిన బౌండరీ ఇష్యూస్లో మెయిన్ ఇష్యూగా చెప్తాం. సో ఉరి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 2016 సెప్టెంబర్ 18న జరిగింది. అంటే పాకిస్తాన్ దేశానికి చెందిన టెర్రరిస్టులు భారత్ మీద అటాక్ చేసింది 2016 సెప్టెంబర్ 18. ఉరి సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు వస్తుందంటే 2016 సెప్టెంబర్ 29. అంటే భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసింది సెప్టెంబర్ 29. పాకిస్తానే ఫస్ట్ స్టార్ట్ చేసిందని. సో ఉరి ఇన్సిడెంట్ కావచ్చు, పుల్వామా ఇన్సిడెంట్ కావచ్చు, ఏ ప్రదేశంలో జరిగినాయి అనే క్వశ్చన్ కనుక వేస్తే జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ మనకి స్టేటా యూనియన్ టెరిటరీయా అనే క్వశ్చన్ కనుక వేస్తే యూనియన్ టెరిటరీ. జమ్మూ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీగా ఎప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిందంటే 2019 అక్టోబర్ 31న యూనియన్ టెరిటరీగా అనౌన్స్ చేయడం జరిగిందని. ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా అనే పేరు వస్తుందండి. సో మనోజ్ సిన్హా ఏ యూనియన్ టెరిటరీ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్తో కలిపే మనకి యూటీస్ అనేవి 8 వస్తే, స్టేట్స్ అనేవి 28 వస్తాయని. సో ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ప్యారిస్, కరెన్సీ యూరో. ఈ అంశాలన్నిటి పరంగా మనం చెప్పచ్చు. సో డిఫెన్స్ సెక్టార్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ సెక్రటరీ ఎవరంటే అజయ్ కుమార్. డిఫెన్స్ సంబంధించి మనకి మరొక ఆర్గనైజేషన్ వస్తుంది, దాన్నే డిఆర్డిఓ అంటారు. సో డిఆర్డిఓ అంటే ఏమొస్తుంది? డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓని ఫామ్ చేసింది 1958లో ఫామ్ చేశారు, హెడ్ క్వార్టర్ ఢిల్లీ. డిఆర్డిఓ చైర్మన్ ఎవరంటే సతీష్ రెడ్డి అనే పేర్లు వస్తాయి. సో ఈ విధంగా క్వశ్చన్ ఏంటంటే మనకి భారత్ ఏ దేశంతో రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మీద అగ్రిమెంట్ కలిగి ఉందంటే ఫ్రాన్స్. సో మనం ఎన్నుకుంటున్నామంటే 36. ఏ ఇయర్లో అగ్రిమెంట్ జరిగిందంటే 2015లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరంటే ఫ్రాన్కోయిస్ హోలాండే. సో భారత్ ఎంత బడ్జెట్ కేటాయించిందంటే అప్రాక్సిమేట్లీ 60,000 crore. ఇప్పటి వరకు మనకి ఎన్ని వచ్చినాయి అంటే 14 వచ్చినాయి. రీసెంట్గా 3 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏ డేట్ని వచ్చినాయి అంటే 2021 మార్చ్ 31న వచ్చినాయి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకి ఏ డేట్ని వచ్చినాయి అంటే 2020 జూలై 29లో 5 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి. మెయిన్గా వీటిని ఏ ప్లేసెస్లో ఇన్స్టాల్ చేశారంటే గుజరాత్ అండ్ హర్యానా ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్లో వీటిని ఇన్స్టాల్ చేశారు. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది హర్యానా వస్తే, జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది గుజరాత్. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హర్యానా, జామ్నగర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గుజరాత్. ఈ 14 రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మనకి మెయిన్గా ఏ ప్లేసెస్లో ఉన్నాయంటే ఆ ప్రదేశాల పేర్లు చెప్పచ్చు. సో ఈ విధంగా మనం రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి వాటికి ఇంటర్లింకింగ్గా వచ్చే అంశాలకు సంబంధించి మనం చెప్పచ్చు. సో గాల్వాన్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందో తెలియాలి, పుల్వామా ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, పుల్వామా సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు జరిగింది, ఉరి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఉరి సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు జరిగింది అనే అంశాల పరంగా మనకు తెలియాలి. సో ఉరి ఇన్సిడెంట్లో ఇండియన్ ఆర్మీ సైన్యం చనిపోయారు, పుల్వామా ఇన్సిడెంట్లో సిఆర్పిఎఫ్ యొక్క సైన్యం చనిపోయారని. ఈ అంశాల పరంగా వీటిని మనం ప్రస్తావన చేయొచ్చు. సో మనకి రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ పరంగా అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా వీటిని మనం తీసుకున్నాం. సో మిగతా అంశాలు అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావిద్దామండి. ఆల్ ది బెస్ట్.